జావా వర్చువల్ మిషన్. దీన్నే షార్ట్ ఫామ్లో మనం జేవిఎం అని కూడా అంటాం. దీన్నే జావా వర్చువల్ మిషన్ అన్న, జావా యొక్క ఇంటర్ప్రిటర్ అన్న కూడా ఒకటేనమాట. మరి దీనివల్లనే జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అయింది. మరి ఇక్కడ చూసినట్లయితే ఒక జావా ప్రోగ్రాము, ఫర్ ఎగ్జాంపుల్ prog.java అనే ఒక ప్రోగ్రామ్ మనం డెవలప్ చేసాం అనుకోండి, ఒక ప్రోగ్రామ్ రాసాం. దీన్ని సోర్స్ కోడ్ అంటాం. అంటే ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్లో ఈ ప్రోగ్రాము రాయడం జరిగింది అనుకోండి. మరి దీన్ని ఫస్ట్ మనం జావా కంపైలర్ ద్వారా కంపైల్ చేస్తాం. ఇక్కడ జావా సి అనేది జావా కంపైలర్ అనమాట. దాని ద్వారా కంపైల్ చేస్తాం ఆ ప్రోగ్రామ్ని. జావా సి అని ఇచ్చి స్పేస్ ఇచ్చి prog.java అని కమాండ్ ప్రాంప్ట్లో ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఆ యొక్క జావా సోర్స్ ప్రోగ్రామ్ కాస్త కంపైల్ అయ్యి ఏమవుతుంది, దాని యొక్క రిజల్ట్ prog.class ఫైల్గా మారుతుంది. దాన్నే మనం బైట్ కోడ్ అని కూడా అంటాం. అంటే సోర్స్ కోడ్ కాస్త ఏమైంది, బైట్ కోడ్గా మారింది. ఆ బైట్ కోడ్ ఎలా ఉంటుంది, క్లాస్ ఫైల్గా ఉంటుంది. దానికి ఎక్స్టెన్షన్ ఏముంటుంది, CLASS ఉంటుంది. అంటే మన సోర్స్ ఏమో ఇది అనుకోండి, దానికి వచ్చిన బైట్ కోడ్ ఫైల్ క్లాస్ ఫైల్ ఏమో ఇలా ఉంటుంది. మరి ఇప్పుడు కంపైల్ చేసాం, సోర్స్ కోడ్ బైట్ కోడ్గా మారింది. ఇప్పుడు ఈ యొక్క బైట్ కోడ్ని మనం టార్గెట్ మిషన్లో జావా వర్చువల్ మిషన్ ద్వారా, అంటే జావా యొక్క ఇంటర్ప్రిటర్ ద్వారా టార్గెట్ మిషన్లో, అంటే వేరే కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే వేరే కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేసుకోవడం అంటే మనకి ఏమైంది, ఆ కంప్యూటర్ ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా సరే, ఏ ఆపరేటింగ్ సిస్టము, ఏ హార్డ్వేర్ పార్ట్స్ యూస్ చేసుకుంటున్నా సరే, ఈ యొక్క జావా ప్రోగ్రామ్ అక్కడ టార్గెట్ కంప్యూటర్లో వర్క్ అవుతుందన్నమాట. సో ఈ జావా యొక్క ఇంటర్ప్రిటరే జావా అనేది ఉంటుంది. మనం దాన్ని రన్ చేసేదానికి టార్గెట్ మిషన్లో కావచ్చు, లేదంటే మన మిషన్లోనే కావచ్చు, జావా స్పేస్ ఇచ్చి మన క్లాస్ ఫైల్ ఉంది కదండి, క్లాస్ ఫైల్ ఏంటి, prog అని ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఒక ప్రోగ్రామ్ని 2 స్టేజెస్లో తీసుకొని మనం చేయడం జరుగుతుంది. అట్లా చేయడం వల్లనే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అయిందనమాట జావా. అంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ సి అనుకోండి, జస్ట్ కంపైల్ చేస్తాం, కంపైలర్ మాత్రమే ఉంటుంది సిలో, C++లో వాటిల్లో. మరి ఇక్కడ కంపైలర్ ఉంటుంది ఫస్ట్, తర్వాత ఇంటర్ప్రిటర్ ఉంటుంది. కంపైలర్ ద్వారా కంపైల్ చేసి దాన్ని బైట్ కోడ్గా మార్చుకొని, ఈ బైట్ కోడే మనకి ఇంటర్మీడియట్ కోడ్ అనమాట మన మిషన్కి ప్లస్ టార్గెట్ మిషన్కి. సో ఈ బైట్ కోడ్ని టార్గెట్ మిషన్లో ఇంటర్ప్రిట్ చేసి మనం అక్కడ దాని యొక్క రిజల్ట్, మన ప్రోగ్రామ్ యొక్క రిజల్ట్ పొందొచ్చు. ఓకే, సో ఈ విధంగా జావా వర్చువల్ మిషన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సోర్స్ ప్రోగ్రామ్, కంపైలర్, తర్వాత అది కంపైలర్ ద్వారా బైట్ కోడ్గా మారడం, ఆ బైట్ కోడ్ కాస్త ఇంటర్ప్రిటర్ ద్వారా టార్గెట్ మిషన్లోకి ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అది మరి దీన్ని ఎట్లా అనేది మనం ప్రోగ్రాంలో ఎగ్జాంపుల్ ద్వారా చూస్తాం, అప్పుడు మీకు తెలుస్తుంది.